మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా? మీరు ఇదివరకు స్ట్రింగర్ గా పనిచేసినా, కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు. ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్. రాజకీయాల నుంచి సినిమాల దాకా, లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు. వార్త కొట్టు, క్యాష్ పట్టు. ఆసక్తి గలవారు 9032555277 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు పులికేక. చంద్రబాబుని అత్యంత కలవర పెడుతున్న ఒకానొక మాట పేరు ఏంటంటే తొర్రో నుంచి ఎన్టీఆర్, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్. ఆయన పాపం జగన్ కూడా పెద్ద శత్రువు కాదు, ఎందుకంటే జగన్ దారి జగన్ది, తన దారి దంది, ఈ గోల్లో ఉన్నాడు. కానీ ఇక్కడ ఏకుని అలా వెనకాల నుంచి తరుముకొస్తున్న బళ్ళెం ఏదన్నా ఉందంటే జూనియర్ ఎన్టీఆర్. మొన్న కుప్పంలో, ఆ తర్వాత ఖమ్మంలో, ఈ రోజున మచిలీపట్నంలో చంద్రబాబుకి జూనియర్ ఎన్టీఆర్ సెగాన్ని తప్పట్ల. విజయవాడ మచిలీపట్నం వరకు జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ ఫోటోలు చంద్రబాబు క్యాన్వా ఎదుట ప్రదర్శించిన అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ బాబు క్యాన్వా ఎదుట నినాదాలు, వాళ్ళని ఈడ్చిపాడేయాలంటూ టీడీపీ నేతలకు ఆదేశాలు, జూనియర్ ఎన్టీఆర్ పాటలకు డ్యాన్సులు చేస్తున్న వారిని చెదరగొట్టిన కొల్లు రవీంద్ర అనుచరులు, ఎన్టీఆర్ ఫోటో పట్టుకున్న యువకుడిపై చంద్రబాబు మనసులో దాడి. అది మొన్న కానీ ఒక్క ఎమ్మెల్సీని గెలిపించుకొని ఓ అమ్మ నాది పెద్ద విజయం అని చెప్పి ఎట్టా బాహటంగా చేసుకున్నాడో, ఈరోజు పరిస్థితి ఏంటంటే ఒక్క జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఇతన్ని కకావికలం చేసేస్తుంది చంద్రబాబుని. అదేంటంటే తన వారసుడిని ఎంత యువగళం పేరు మీద వేసి జనానికి వేసి రుద్దుతున్నా అక్కడ సరైన ఇది రావట్ల, వాయిస్ రావట్ల, సరైన సపోర్ట్ రావట్ల, సరైన క్రేజ్ రావట్ల. అప్పటికి పాపం కూర్చొని ఇక్కడ మాదాపూర్లోనే ఉంటుంది ఒక పెద్ద ఇది డెన్, లీడర్షిప్ మేకింగ్ డెన్, టీడీపీ ఆధ్వర్యంలో నడిచే డెన్. ఆ డెన్లోంచి వేసి రుద్దితే లాస్ట్కి బాడీ సైజుని తగ్గించగలిగారు కానీ బ్రెయిన్ సైజుని షార్ప్ చేయలేకపోయారు. ఈ క్రమంలో ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు, ఆయన ఏం చేస్తాడు ఆయనకే తెలియదు. ఆయన ఏదో చిట్టాలు అందిస్తారు, ఆ చిట్టాలను ఏదో తీసుకుని మాట్లాడేస్తాడు. ఏం చెల్లి ఏం తల్లి అనేది అనడం మాత్రం ఒకటి నేర్చుకున్నాడు. ఈ క్రమంలో ఏమైపోయిందంటే ఒక అద్భుతమైన డైలాగ్ డెలివరీ, అద్భుతంగా అతను మాట్లాడితే జనాలు స్టన్నింగ్గా చూడడం జూనియర్ ఎన్టీఆర్ స్థాయిలో లేదనే చెప్పాలి. ఎవరికి? చంద్రబాబుకి. కారణం ఏంది? చంద్రబాబు ఆయన అవినీతి లేకపోతే ఆయన చేసిన కుట్రల ఫలితంగా పుట్టిన కొడుకు అతను. సరే, ఆయన యొక్క తల్లి, ఆ తర్వాత ఈయన ఎవరి కొడుకు ఏందనే దాని మీద మాధవరెడ్డి ఎలిమినేటి, ఇవన్నీ కొంత వ్యవహారం పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో చాలా తీవ్రమైన ప్రచారం చేసి ఆ ప్రచారంలో చాలా ఘోరంగా ప్రయత్నం చేసిన పరిస్థితులు మనకి తెలుసు. ప్రచారం చేసిన అప్పుడే చంద్రబాబు వీడు కానీ ఒక్కసారి రంగంలో వీడు ఇప్పుడున్న ఇట్లా ఉంటేనే ఈ మాత్రం ఉన్నాడు ఈ వయసులోనే, రేపటి రోజున విజృంభించేస్తాడు కావచ్చు, వీడిని పొలిటికల్ లైన్ కట్ చేయాలి అని చెప్పేసి వాడికి ఇవ్వాల్సిన మైండ్ సెట్ వేరే ఉంది, ట్రైనింగ్ వేరే ఉంది, మైండ్ వాష్ వేరే ఉందని చాలా తీవ్రంగా ప్రయత్నం చేసి లాస్ట్కి జూనియర్ ఎన్టీఆర్ చేతనే ఏమనిపించాడంటే నాకు నటన తప్ప ఇప్పుడు ఎలాంటి రాజకీయపు ఉద్దేశాలు లేవు, నేను రాజకీయాలు ఇప్పట్లో రాను, నేను మా తాతయ్య యొక్క అనుసరణ ఆచరణ, ఆయన తన జీవితంలో చాలా వరకు చేయగలిగినంత నటన చేసి తర్వాత ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చాడో నా కండిషన్ కూడా అంతే అని చెప్పాడు. కాకుండా ఈయన యొక్క అనుచరులైన కొడాలి నాని వంశీని, వల్లభనేని వంశీని వైసీపీ వైపు మళ్లించడం అనేది కూడా ఒక పెద్ద డిస్కషన్. ఇప్పుడు ఏంటంటే అయినా కానీ ఇంత క్లీన్ చేసినా ఇంకా హరికృష్ణ అనేవాడు అసలు ఎన్టీఆర్ వారసుడు. ఈయన నిజంగా ఎన్టీఆర్ పోయిన తర్వాత అధికారం దక్కాల్సింది హరికృష్ణకి, కానీ దాన్ని వెనకాల నుంచి లాగేసుకొని ఫైనల్గా చేజిక్కించుకుంది చంద్రబాబు అన్న విషయం అందరికీ తెలుసు రామోజీ ట్రైనింగ్లో. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ఆయన తాలూకు ఆనవాళ్ళు పార్టీలు ఏవి లేవు. కానీ కర్మ ఏంటంటే వీళ్ళందరినీ ఏకవ్యక్తులు ఎవరు? హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని, ఆ తర్వాత వల్లభనేని వంశీ, వీళ్ళ నలుగురిని తీసి పారేసినంత ఈజీగా అనిపించలేదు అన్నమాట అభిమానులకి. చూడండి ఇక్కడంతా ఫోటోలు. అభిమానులు అనేవాళ్ళు కోకొల్లలు, వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ లోకేష్ యొక్క ఇది దేనికి సింబాలిజం అంటే లోకేష్ యొక్క ప్రతిభ అధికారంలోకి వచ్చాక రేపు భవిష్యత్తులో అధికారంలో తెచ్చేది కానీ ఏమీ లేదు. ఆయన ఇప్పటి వరకు కనీసం నువ్వు నామినేట్ చేస్తే ఎమ్మెల్సీ అయ్యాడు తప్ప ఇప్పటి వరకు వార్డులో కూడా గెలవలేదు, ఎవరిని గెలిపించిన దాఖలాలు లేవు. సరే, ఓడిపోయిన తర్వాత బుద్ధి తెచ్చుకొని తన కెరీర్ని మెరుగుపరుచుకొని వచ్చిన ప్రతి ఎన్నికల్లో విపరీతమైన స్ట్రాటజీని ప్లే చేసి లోకేష్ నేను నా సత్తా చూపిస్తానని చెప్పి నేరుగా రంగంలో దిగింది లేదు. కేటీఆర్ లాగా రంగంలోకి దిగి కొన్ని అగ్ని పరీక్షలు ఎదుర్కొన్నా అంటే అది కూడా లేదు.
ఈ క్రమంలో అభిమానుల్లో లోకేష్ అంటే చాలా తక్కువ అభిప్రాయం ఏర్పడడం నిజం. యువగళం పేరు మీద ఆయన ఏదో తిరుగుతున్నాడు, రాయలసీమలో అత్యంత గొప్ప ప్రజాదరణ అంటున్నాడు, ఇవన్నీ అంటున్నాడు. కానీ నిజంగా అక్కడ ఒరిజినల్గా లేదు. ఎందుకంటే నువ్వు లీడర్ అని చెప్పి నువ్వు అనుకుంటే సరిపోదు లోకేష్, జనం అనుకోవాలి. ఆ జనం ఎవరిని అనుకుంటున్నారు అంటే జూనియర్ ఎన్టీఆర్ అని అనుకుంటున్నారు అనేదే ఇక్కడ. ఇదే విషయం మీద కొందరికి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. అదేంటంటే వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు, ఈ అభిమానులు కాదు, వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు. ఈ పెయిడ్ ఆర్టిస్టులు కొందరిని జెండాలు ఇచ్చి పంపిస్తున్నారు, వీళ్ళు ఇక్కడ ఇది చాలా తప్పు పట్టాల్సిన అంశం అని చెప్పేసి కొందరు తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తుంటారు. ఏది జూనియర్ ఎన్టీఆర్ని జెండాలు పట్టుకొని ఎన్టీఆర్ సీఎం అని చెప్పి జెండాలు పట్టుకొని తిరగడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు కొందరు. దీన్ని ఎలా ఒకవేళ నిజంగా మీరు కానీ వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు ఈ జెండాలు పట్టుకొని తిరిగేవాళ్ళు అని మీరు కానీ అనుకుంటే తెలుగు తమ్ముళ్ళు టీడీపీ అభిమానులు చేయాల్సింది ఏంటంటే వీడు ఈ జెండా పట్టుకున్నాడు ఫలానా, వీడు అభిమాని కాదు, వీడు ఫలానా పార్టీకి చెందినవాడు అని ఒక లిస్ట్ ఒకటి బయటికి తీయవచ్చు. కానీ అది తీయరు. ఇప్పుడు ఫైనల్గా ఏమవుతుంది, లోకేష్ అనేవాడు ఎంత ట్రై చేసినా అది పప్పు సుత్త, ముద్దపప్పు సుత్త, ఇంకో ఇది పప్పుగానే మిగిలిపోద్ది తప్ప అది తుప్పు వదలగొట్టి పార్టీకి అఖండ విజయం సాధించి పెట్టగలిగే ఒక క్యారెక్టర్ కాదు, ఒక కెపాసిటీ కాదు అనేది అభిమానుల్లో లోతుల్లో పాతుకుపోయినది. అప్పుడప్పుడు ఇలా తెరలుగా బయటకు వస్తుంటుంది, జెండాలుగా బయటకు వస్తుంటుంది, స్లోగన్లుగా బయటకు వస్తుంటుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.